నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి రాగి రొట్టెలు. ఎప్పుడూ తినే రాగి పిండితో రాగి ముద్ద, రాగి జావా కాకుండా కొంచెం వెరైటీగా పిల్లలు పెద్దలు ఇష్టపడేలా ఇలా రాగి రొట్టెలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి మరియు హెల్తీ కూడా. చాలా ఈజీగా వీటిని తయారు చేయవచ్చు. వీక్లీలో ట్వైస్ ఇలా చేసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. అలాగే బరువు తగ్గాలి అన్న వారికి కూడా బెస్ట్ రెసిపీ. అటువంటి రాగి రొట్టెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ రాగి పిండిని యాడ్ చేసుకుందాము. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 4 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము. 1 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ మరియు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవలసి ఉంటుంది. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేటట్లు కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పిండి అనేది ఈ విధంగా గట్టిపడి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఈ విధంగా మనకు అవసరమైన విధంగా ముద్దలుగా తయారు చేసుకోవలసి ఉంటుంది. ఇలా ముద్దలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని పేపర్కు ఆయిల్ అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ముద్దలను వాటిపై పెట్టుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ చపాతీ మాదిరిగా చేసుకోవలసి ఉంటుంది. మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకోవలసి ఉంటుంది. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్కు ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్న రాగి రొట్టెలను ఈ విధంగా పెనంపై యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే రాగి పిండి అనేది అలాగే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే రాగి రొట్టెలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసి పెనంపై యాడ్ చేసుకొని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న వాటిని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకొని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్తీ కూడా. డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి అన్న, బరువు తగ్గాలి అన్న వారికి బెస్ట్ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే విధంగా ఇలా రొట్టెల రూపంలో తయారు చేసి ఇవ్వడం వల్ల వద్దు అనకుండా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.